ఓకే. సో వాళ్ళ మదర్ ఏంటంటే చపాతీ సర్వ్ చేస్తుంది, ఆయన తింటూ ఉన్నాడు. ఓకే. అది దే కెప్ట్ కమింగ్ అండ్ ఐ కెప్ట్ ఈటింగ్. ఓకే, వాళ్ళమ్మ సర్వ్ చేస్తుంది, ఆయన తింటున్నాడు. ఐ వాజ్ హంగ్రీ లిటిల్ బాయ్ ఆఫ్టర్ ఆల్. When I had finally had my fill, I picked up my banana leaf plate and walked away to wash up. ఓకే. సో తర్వాత ఏం చేశాడు, ఆయన చపాతి 1 by 1 తింటూనే ఉన్నాడు కదా. తర్వాత ఆయన వాళ్ళ అమ్మ తీసుకురావడము, ఆయన తినడము. ఓకే, చిన్నవాడు కదా ఇంట్లో అందరిలో. సో కాబట్టి ఆయనే హ్యాంగ్రీ లిటిల్ బాయ్. ఓకే. సో వాళ్ళ అమ్మ తెచ్చిపెడుతుంటే ఆయన తింటూనే ఉన్నాడు, ఆయన కడుపు నిండేదాకా తినిపోయాడు. ఓకే. సో తర్వాత ఆయన తిన్నాక ఏం చేశాడు, బనానా లీఫ్లు తింటారు కదా వాళ్ళు, ప్లేట్స్లో తినరు కదా, ఆ బనానా లీఫ్ తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్తాడు. Later that night, my elder brother took me aside and scolded me for the first time. ఓకే. సో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ పెద్దన్నయ్య అందరికన్నా, ఓకే, ఈయన అందరిలో చిన్నవారు, వాళ్ళ పెద్దన్నయ్య ఏం చేశారంటే ఆ రోజు నైట్ అబ్దుల్ కలాంని పక్కకు తీసుకెళ్ళి సో తిట్టారు బాగా. ఓకే. హౌ కుడ్ యూ బీ సో బ్లైండ్ అబ్దుల్, హీ స్టార్టెడ్. నువ్వు ఎలా బ్లైండ్గా ఉన్నావు అబ్దుల్, నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఇంత బ్లైండ్ ఏంటి అనేసి అంటున్నాడు. At first, I had no idea why I was being pulled up. I started uncomprehensively at him. Then he softened and explained, did you not notice that there was just enough for all of us to eat 2 or 3 chapatis each? Amma will never say no to you, but because you kept eating, she kept serving you. And tonight she will go hungry because now there is nothing left for her to eat. ఓకే. సో తర్వాత ఆయనకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు మా అన్నయ్య ఇలా నన్ను తిడుతున్నాడు, నన్ను గుడ్డివాడిని ఎందుకు అంటున్నాడు అనేసి ఆయనకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఆయన తిడుతూ ఉంటే ఏంటంటే ఏమది ఎందుకు తిడుతున్నాడు ఏంటి ఏది కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఆయన కన్ఫ్యూజన్ చూసిన ఆయన సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నువ్వు నోటీస్ చేయలేదు అబ్దుల్ ఏంటిది అని అంటే, మనకి ఆ రోజు చపాతీస్ సరిపడా అందరికీ లేదు. సో ఒక మనిషికి 2 or 3 చపాతీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో అమ్మ నీకు అలా చెప్పలేదు కదా, నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు ఆకలితో నువ్వు తింటూ ఉన్నావు కదా. తినేసరికి అమ్మ ఏం చేసింది, నువ్వు తింటూ ఉంటుంటే అమ్మ నీకు సర్వ్ చేస్తూ ఉంది. బట్ అక్కడ ఏంటి అంటే ఎక్కువ 2 or 3 చపాతీస్ మనిషికి అన్నట్టుగా చేశారు. కానీ నువ్వు తినడము, అమ్మ నీకు వేయడం వల్ల అమ్మ ఈరోజు నైట్ కూడా హంగ్రీతో ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. ఓకే. సో రాత్రికి అమ్మ తినడానికి ఏది కూడా లేదు అని చెప్పారు. బాధ అనిపిస్తుంది కదా అలా ఎవరైనా చెప్తే, మన ఇంట్లో వరకు లేకుండా మొత్తం మనమే ఫుడ్ తినేసామంటే. సో అలా అబ్దుల్ కలాం కూడా చాలా ఫీల్ అయ్యారు. That moment of shame, of heartbreak of my beloved mother, who looked frail yet was the toughest woman I knew, broke my heart. Okay. So ఆ మూమెంట్లో ఏంటంటే he felt very ashamed. ఓకే. సో చాలా షేమ్గా ఫీల్ అయ్యాడు, ఆయన హార్ట్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయింది. మా అమ్మ ఏంటి ఇంత బిలవ్డ్ ఉమెనా ఏంటి, తన గురించి ఆలోచించకుండా నా కడుపు నింపేసింది అనేసి చూస్తున్నాడు. సో చాలా టఫెస్ట్ ఉమెన్ సో అనేసి ఒక్క మాట ఉన్నది చెప్పకుండా ఆ రోజు నైట్ అంతా ఇలానే పడుకుందా అనేసి ఆయన హార్ట్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయింది. ఐ క్రైడ్ టు మై సెల్ఫ్ too mortified to show my face to anyone. ఓకే. సో ఆ టైంలో ఆయన బాగా ఏడ్చాడు. ఓకే. సో ఆయన చాలా ఏడ్చి ఆయనకైనా అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆయన ఫేస్ ఎవరు కూడా చూపించలేక గిల్టీగా ఫీల్ అయిపోయాడు. ఓకే. అండ్ ఐ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ దట్ ఐ కుడ్ బ్రింగ్ మై సెల్ఫ్ టు లుక్ హర్ ఇన్ ద ఫేస్ అగైన్. ఓకే. సో వాళ్ళ అమ్మ మొహం చూడడానికి ఆయనకు చాలా టైం పట్టింది, వాళ్ళ అమ్మ మొహం పెట్టి చూడడానికి ఆయనకి చాలా టైం పట్టింది. అంత అషేమ్డ్గా ఫీల్ అయ్యారు అబ్దుల్ కలాం గారు. వాట్ ఎ లెసన్ దట్ వాజ్ ఫర్ మీ టు నెవర్ ఫర్గెట్ ద నీడ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ మీ. ఓకే. సో అలా ఇలాంటి లెసన్. ఓకే. సో నేను ఇట్లాంటి లెసన్ నాకు వస్తుందని నేను అసలు ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఇది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ ఇది గుర్తుండిపోద్ది. her laugh drove her to share her food with me without a second thought. And after my brother showed me the truth, I could never again eat without making sure there was enough to go
అరౌండ్. ఓకే, సో తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మ గురించి ఆయనకు అర్థమైపోయింది. మా అమ్మ తనకు లేకున్నా కానీ మాకు పెడుతుంది అనేసి. సో అప్పటి నుంచి ఆయన మారిపోయారు. ఏంటంటే ఇంట్లో అందరికీ సరిపడా ఫుడ్ ఉందా లేదా, ఓకే, సో అనేది చూసుకున్నాకనే ఆయన తినడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎస్పెషల్లీ ఫర్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్. ఓకే, సో వాళ్ళ గ్రాండ్ మదర్కి వాళ్ళ మదర్కి ఫుడ్ ఉందా లేదా, ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే. వాళ్ళకి ఫుడ్ ఉంటే ఓకే, ఫుడ్ లేకపోతే మాత్రము నేను అడ్జస్ట్ అయి తినాలనేసి ఆయన at last he released. I left home fairly early in life as I wanted to pursue my studies in a different large town. As a result, I could not remain my mother's little boy for too long. Unlike many of my friends, but her generosity and caring spirit stayed in my heart always. ఓకే, సో ఆయన అది ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఫర్దర్ స్టడీస్ పర్సూ చేయడానికి, ఓకే, డిఫరెంట్ ప్లేస్లో అండ్ పెద్ద టౌన్లో చేయడానికి ఆయనకి టైం వచ్చేసింది. సో టైంలో ఏంటంటే వాళ్ళ అమ్మకి ఆయన చిన్న కొడుకు కాబట్టి ఎవరికైనా చిన్న కొడుకు అంటే ప్రేమ ఉంటుంది కదా. సో వాళ్ళమ్మ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా అతన్ని ఈయన వదిలిపెట్టి పోవాలన్నా, వాళ్ళకి ఆయన వదిలిపెట్టాలన్నా కానీ చాలా బాధగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. అగైన్ డ్యూరింగ్ World War II years, when I was about 8 years old, I took job of a newspaper delivery boy. My day began well before dawn, when I had to go for my tuitions, my current class, do my newspaper rounds, go to school, and then return home well into the ఈవినింగ్. ఓకే, సో World War II టైంలో ఏంటంటే మళ్ళీ ఆయనకి ఆ టైంలో 8 years బాయ్ అయినా. ఓకే, సో ఆయన డైలీ జాబ్ ఏంటి అంటే న్యూస్ పేపర్ డెలివరీ చేయడం. ఓకే, సో తర్వాత ఆయన డే ఎలా బిగిన్ అయ్యేది అంటే కొంచెం చీకటి పడగానే, అంటే చీకట్లోనే వెళ్ళేవాడు. సో చీకట్లోనే వెళ్ళి ఆయన ట్యూషన్స్కి వెళ్ళిపోయేవాడు. మార్నింగ్ డెలివరీ బాయ్గా వెళ్ళేవాడు. ఓకే, తర్వాత ట్యూషన్కి వెళ్తూ ఉండేవాడు, తర్వాత ఖురాన్ క్లాస్కి వెళ్తూ ఉండేవారు, తర్వాత న్యూస్ పేపర్ రౌండ్స్కి వెళ్ళేవారు. ఓకే, సో తర్వాత స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసేవాళ్ళు ఈవినింగ్ వరకు. వెన్ ఐ హ్యాడ్ టు స్టడీ ఫర్ మై నెక్స్ట్ డే. ఓకే, సో అలా ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే స్కూల్ చదవాలి కదా, వచ్చి సాయంత్రం వచ్చి చదువుకునేవాడు. In all this, my mother stood by me like a rock. ఓకే, నేను చదువుకునేదాకా, నేను హోంవర్క్ ఫినిష్ చేసేదాకా కూడా మా అమ్మ నా పక్కనే ఒక రాక్ అయితే కదలకుండా ఎలా అయితే ఉంటుందో అలా మా అమ్మ నా పక్కనే కూర్చొని నేను పడుకునేదాకా ఉండేవాళ్ళు. Early in the morning, she would wake up well before me, get the water ready for my bath, and then call me. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఏం చేసింది, ఎర్లీ మార్నింగ్ టైంలో, ఓకే, ఎర్లీ మార్నింగ్ వాళ్ళ అమ్మ ఏం చేసేది, పొద్దున్నే లేచి ఆయనకన్నా ముందే, అబ్దుల్ కలాం కన్నా ముందే లేచి వాటర్ రెడీ చేసేది, అంటే హాట్ వాటర్ రెడీ చేసేది ఆయన బాత్ కోసం. తర్వాత రెడీ చేసి హాట్ వాటర్ బాత్రూంలో పెట్టేసి పిలిచేవాళ్ళు. తర్వాత మై మదర్ సా మీ ఆఫ్ అండ్ వుడ్ బి వెయిటింగ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ అన్ అవర్ ఆర్ టూ later. When I would have to go with my father to the Arabic school for my holy Quran classes. ఓకే, తర్వాత ఏం చేసేది వాళ్ళమ్మ, అతను వెళ్ళిపోయేదాకా కూడా, అంటే స్నానం చేసి రెడీ అయ్యాక కూడా అలానే వెయిట్ చేసి, ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక వాళ్ళ ఫాదర్తో పాటు అరబిక్ స్కూల్కి అలానే హోలీ ఖురాన్ క్లాసెస్కి కూడా వెళ్తుండేవాడు. యాజ్ ఐ వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ during the daytime, all I had time for were meals that would be laid out for me promptly. ఓకే, ఆయన ఏ టైంకి ఇంటికి వెళ్ళినా కానీ, ఓకే, సో ఏ టైం కానీ టైంలో ఇంటికి వచ్చినా కానీ వాళ్ళమ్మ ఎప్పుడు కూడా మీల్ ఆయనకి రెడీగా ఉంచేది. ఓకే, తినడానికి వాళ్ళమ్మ రెడీగా ఉంచేవాళ్ళు. I knew that many times my mother reduced her own share so that I could have enough. ఓకే, సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఎప్పుడు కూడా అది నా క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనేసి ఆ విషయం అనేది ఆయనకు ప్రాంప్ట్గా తెలిసిపోయింది. I knew that many times my mother reduced her own share so that I could have enough. When I once questioned her, she only smiled and said,
You are a growing child. You have so much to do all through the day. This is what mother look out for. Don't worry about me. In the evenings, when I returned home hungrily and tiredly, she would again help me clear up and prepare for the నెక్స్ట్ డే. ఓకే, సో అలా వాళ్ళ అమ్మ అతని కోసం కూడా చాలా కష్టపడుతూ ఉండేది. సో నాకు తెలుసు మా అమ్మ నా కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత చేస్తుంది అనేది కూడా నాకు తెలుసు. సో ఎప్పుడైనా నేను ఎందుకు అమ్మ నా కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇంత చేస్తున్నావు ఎందుకు అని నేను అడిగితే, సో స్మైల్ ఇస్తూ చెప్పేది, నువ్వు ఎదిగే కుర్రాడివి. ఓకే, సో నీకు అన్నీ కూడా సరిపోయినండి, మంచి ఫుడ్ పెట్టాలి, టైం టు టైం, ఎదిగే పిల్లాడివి కాబట్టి నిన్ను చూసుకోవాలి, నువ్వేం వరి అవసరం లేదు నా గురించి. ఓకే, సో మీరు బాగుంటే నేను బాగుంటాను. ఓకే, నువ్వు రిటర్న్గా అటు తిరిగి వచ్చి టైర్డ్గా అయ్యి వచ్చి ఇంటికి వచ్చి ఆకలితో పడుకోవడం నాకు నచ్చదు. ఓకే, సో కాబట్టి నీకు అన్నీ కూడా నేను అది హెల్ప్ఫుల్గా ఉంటాను, నీకు అన్నీ ప్రిపేర్ చేస్తాను అనేసి చెప్పి నెక్స్ట్ డేకి మళ్ళీ వాళ్ళ అమ్మ యాజ్ యూజువల్గా అలా ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ అంతే కదా, అమ్మలు మనకి ఏం అవసరమో వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. Among all my siblings, I was always given priority in taking a place by her. Once I remember, I fell asleep with my head in her lap. She sat quietly, her hands softly caressed my hair and cheeks. Her touch the most precious balm for my tiredness. ఓకే, సో వాళ్ళంతా సిబ్లింగ్స్లో అందరిలో కూడా ఈ కలామి అందరిలో చిన్నవారు కాబట్టి సో చాలా ప్రేమగా చూస్తుండేవారు వాళ్ళమ్మ. సో ఒకసారి నాకు గుర్తుంది బాగా, ఆ టైంలో నేను వాళ్ళమ్మ ఒళ్ళు తలపెట్టుకొని పడుకున్న టైంలో వాళ్ళమ్మ సాఫ్ట్గా హ్యాండ్స్ తోటి సో చాలా కేర్గా ఈ చీక్స్ని అలానే హెయిర్ని ఇలా సూతింగ్ చేస్తూ ఉంటే అతనికి సో ఇట్లా అట్లా చేస్తున్నట్టు వాళ్ళ అమ్మకి అతనికి ఎలా అనిపించింది అంటే, ఈ టచ్ అనేది ఒక ప్రీషియస్ బామ్ లాంటిది, జండు బామ్ ఇవన్నీ కాదు, ఇది ఒక ప్రీషియస్ బామ్ అట. ఇలా చేస్తే అమ్మ చేస్తే టైర్డ్నెస్ మొత్తం కూడా పోద్ది అనేసి ఫీల్ అవుతున్నారు ఆయన. Unknown to me, from somewhere deep within, tears sprang up in my heart. ఆ టైంలో ఏంటంటే ఆయనకి టీయర్స్ వచ్చేవి, కలర్ నీళ్ళలో వచ్చుండేవి. Before I could stop them, they started flowing down. ఓకే, సో నేను ఎంత స్టాప్ చేసుకుందామన్నా కానీ అవి ఆగిపోకుండా అట్లా ఫ్లో అవుతూ ఉండేవి కలర్ నీళ్ళు. My eyes were still closed at the tears ran. They dropped on me, onto me, flooded knees and spread into my mother's saree. ఓకే, అవన్నీ కూడా కళ్ళనీళ్ళు జారిపోతూ వాళ్ళ అమ్మ యొక్క శారీ నుంచి కూడా జారిపోతూ ఉండేవి వాటర్. అంతగా ఆయన ఫీల్ అవుతూ ఉండేవాడు. బట్ షీ డిడ్ంట్ స్టాప్ హర్ కేసింగ్. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ గివింగ్ రైజ్ టు దోస్ టీయర్స్. ఓకే, అయినా కానీ వాళ్ళ అమ్మ ఆ కేర్నెస్ ఆపేది కాదు, వాళ్ళ అమ్మకి అది గొప్ప మందనే విషయం కూడా తెలుసు. The extreme tiredness of a boy suddenly trying to be a man. Her fingers ran tenderly to my hair, comforting, soothing and understanding. ఓకే, సో వాళ్ళ మదర్ యొక్క ఆ టైంలో ఏంటంటే వాళ్ళ అమ్మ వేళ్ళు అనేవి ఆ వెంట్రుకలలో అలా దూర్ చేస్తూ, ఓకే, సో ఎలా అంటే కంఫర్టింగ్, సూతింగ్, అండర్స్టాండింగ్ ఇచ్చే విధంగా ఉన్నాయి. This simple lady, born and raised in a small southern India town, was perhaps like many other mothers in our land and beyond. ఓకే, సో వాళ్ళ సింపుల్గా ఉండే మదర్ ఏంటంటే సౌత్ ఇండియాలో పుట్టారు. సో ఆ సౌత్ ఇండియా చెందిన పర్సన్ వాళ్ళ అమ్మ. అయినా కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా వాళ్ళతోటి ఎంతో ఓపిక్గా ఉంటుండేవాళ్ళు. షీ డిడ్ నాట్ step out of the house and take part in the affairs to the town. ఓకే, ఎప్పుడు ఆవిడ బయటకు వెళ్ళేది కదా ఇంట్లోంచి, అలానే బయట వాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, బయట విషయాలు, బయట ముచ్చట్లు ఏవి కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. షీ డిడ్ నాట్ మేక్ ఎ కెరీర్ ఇన్ ద వే we think of it nowadays. ఓకే, సో ఆమె ఎప్పుడు కూడా మా కెరియర్ గురించి, మా లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అంటే బయటకు వెళ్ళేవాళ్ళు కాదు లేడీస్, ఇంట్లోనే పిల్లలే వాళ్ళ ప్రపంచం అన్నట్టు, ఇల్లు పిల్లలు. Her realm of work reminded the home and the family. At
Within that, she served everyone and God with the utmost devotion, selfishness, and pity. It is this lesson that I have carried from her life, that it does not matter how large or small your space of activity is. What counts finally is the commitment that you bring to the job that has been ordained of your life, of you in this life. Okay, అంటే ఈ రోజుల్లో ఏంటంటే మనకి మెయిన్గా మన ఫ్యామిలీ అదే మనకి ముఖ్యం. ఓకే, సో మనం ఎంత కష్టపడ్డా కానీ ఎంత చేసినా కానీ ఎన్ని కష్టాలు పడ్డా అదంతా కూడా మన ఫ్యామిలీ కోసమే అవ్వాలి. ఓకే, సో గాడ్ పైన డివోషన్ ఉండాలి. ఓకే, సెల్ఫ్లెస్నెస్ ఉండాలి, అంటే సెల్ఫిష్గా ఉండకూడదు, ఒక జాలితో ఉండాలి. ఇవన్నీ కూడా ఆమె లైఫ్లో పాటించే నియమాలు. ఓకే, సో కాబట్టి అంత పెద్ద ఫ్యామిలీని కూడా ఆమె లీడ్ చేస్తూ ఆ జాబ్ ఒక హౌస్కి ఒక కింగ్డమ్, అది క్వీన్ లాగా ఉండి మొత్తం ఆమె నడిపించుకుంటూ ఎంపైర్ లాగా ఉండిపోయింది. ఓకే, సో అది చాలు కదా లైఫ్కి. మై ఫాదర్ లివ్డ్ టు ద ఏజ్ ఆఫ్ 102. ఓకే, ఆయన 102 years ఆయన బ్రతికారు. వెన్ హీ పాస్డ్ అవే హీ లెఫ్ట్ బిహైండ్ ఎ ఫ్యామిలీ దట్ ఇంక్లూడెడ్ 15 గ్రాండ్ చిల్డ్రన్. ఓకే, సో ఆయన వెనక ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా 15 members కదా, ఆయన చనిపోయే టైంకి 15 members గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, అంటే మన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పిల్లలు కదా, వీళ్ళ అన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అన్న పిల్లలు సిబ్లింగ్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా 15 members గ్రాండ్ చిల్డ్రన్ ఉండిపోయారు. His passing away affected me deeply. I came home from my work at Tumba and sat by my mother for a long time. Okay, సో వాళ్ళ నాన్న చనిపోవడం అనేది అది లైఫ్కి చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. సో ఆయన వర్క్ నుంచి టుంబా నుంచి ఆయన వచ్చి వాళ్ళమ్మ పక్కన కూర్చున్నారు. వెన్ ఐ హ్యాడ్ టు లీవ్ షీ బ్లెస్డ్ మీ ఇన్ ఎ చాక్డ్ వాయిస్. ఓకే, ఆయనకి జాబ్కి వెళ్ళిపోవాల్సిన పని కదా, ఎప్పటికీ ఇంట్లో ఉండలేడు కదా, మళ్ళీ జాబ్ టేకప్ చేయాలి కదా, సో వెళ్ళిపోయే టైంలో వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళ అమ్మ ఆపలేదు. ఓకే, ఆపకుండా బ్లెస్ చేసి ఒక బాధాకరమైన వాయిస్ తోటి ఆయన్ని బ్లెస్ చేసింది. It was in the thick of building the SLV-3 rocket and వర్క్ బిగ్నాయింట్ మీ. ఓకే, సో ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే SLV-3 రాకెట్ లాంచ్ చేయాల్సిన టైము, అదంతా కూడా బర్డెన్ మొత్తం కూడా ఆయన పైన పడి ఉంది. షీ నెవర్ వన్స్ ఆస్క్డ్ మీ టు స్టే బ్యాక్. షుడ్ ఐ హ్యావ్ డన్ సో? షుడ్ ఐ హ్యావ్ బీన్ సో preoccupied with my work and instead spent time with this old lady who was never to see again? I have asked myself this and do not have an answer. My mother passed away soon after my father died. It was perhaps fitting that she would not live alone without the man whose side she had never left for over 80 years. ఓకే, సో ఆ టైంలో ఏంటంటే SLV-3 రాకెట్ ఆయన లాంచ్ చేయాల్సిన పని పడింది. సో ఆయనకి వెనక్కి ఉండేంత టైం లేదు, కంపల్సరీగా వెళ్ళాల్సింది. ఓకే, సో వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉండిపో, నాతో పాటు ఉండిపో, నాన్న ఎలాగో లేరు కదా అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఓకే, సో నేను మరి ఇక్కడ ఉండిపోవాలా, నా కెరియర్ నేను చూసుకోవాలి, లేకపోతే ఓల్డ్ లేడీతో టైం స్పెండ్ చేయాలా, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, నా కెరియర్ నేను చూసుకోవాలా లేకపోతే మా అమ్మతో పాటు ఉండాలా అనేసి ఆయనకైనా క్వశ్చన్ చేసుకున్నాడు. బట్ ఆన్సర్ అనేది దొరకలేదు, కానీ వెళ్ళాల్సిన అవసరం మాత్రం వచ్చింది. ఓకే, సో తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు, వాళ్ళ నాన్న చనిపోయిన కొంతకాలానికి తర్వాత. సో ఆయన ఒంటరి వారైపోయారు. ఓకే, సో ఒంటరి వారైపోయి చాలా వరకు కూడా అప్సెట్గా ఫీల్ అయ్యారు. ఓకే, సో ఆయన అక్కడికి 80 years, వాళ్ళ అమ్మకి అప్పటికి చనిపోయేటప్పటికి 80 years. ఓకే, సో ఆ బాధ అనేది అతను చాలా మిగిలిపోయింది అతనిలో. ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ పాసింగ్ అవే, as I made my way
to Rameshwaram. Memories of her assailed me. The two people who had created me, not just as their child, but molded me, my thoughts and personality, were now no more. ఓకే, సో రామ చనిపోయిన వార్త వినగానే అతను రామేశ్వరంకి పాస్ అవుతూ, ఓకే, రామేశ్వరం యొక్క మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఎవరైతే తనని క్రియేట్ చేశారో, అతను ఒక స్టేజ్లో ఉంచారో, అతనికి ఒక మంచి స్టేజ్ ఇచ్చారో, అలాంటి పర్సన్స్ ఇప్పుడు లేరు అనేసి బాధగా వెళ్తున్నాడు. I would have to leave out the rest of my life without their గైడ్లైన్స్. ఓకే, వాళ్ళ గైడ్లైన్స్ లేకుండా నా లైఫ్ మొత్తం నేను ఎలా లీడ్ చేయాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడ్లైన్స్తోనే నేను నా లైఫ్, నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా లీడ్ చేశాను. ఇప్పుడు వాళ్ళు లేకుండా నేను ఎలా చేయాలనేసి అనుకుంటున్నారు. బట్ ఐ న్యూ వన్ కుడ్ నాట్ హ్యావ్ లీవ్డ్ అలాంగ్ వితౌట్ ద అదర్. ఓకే, అండ్ దట్ what comforted me as returned to the mosque where I had learned to pray with my father. ఓకే, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ, సో ఇక నా పక్కన ఎవరు ఉంటారు, ఇక నాకు ఎవరు కంఫర్టబిలిటీ ఇస్తారు, నాకు ఎవరున్నారనేసి అట్లా నడుచుకుంటూ వెళ్తూ మస్జిద్ చూస్తూ, మస్జిద్లో వాళ్ళ నాన్న ప్రేయర్ చేపించిందంతా కూడా ఆయనకి గుర్తొస్తూ ఉంది. ద అజాన్ ఫ్రమ్ ద మస్జిద్ వన్స్ యూస్డ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. ఓకే, అజాన్ అంటే తెలుసు కదా, అది మనకి అలా వినిపిస్తుంది కదా, అది దాన్ని ఆజాన్ అని అంటాము. అది నమాజ్ చేసుకుంటా వినిపిస్తుంది కదా మైక్లో, దాన్ని ఆజాన్ అంటాము. సో అది వినిపిస్తున్న టైంలో ఏంటంటే మేమంతా కలిసి ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఆర్ పేరెంట్స్ లీడింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద ప్రేయర్స్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా, అందరి పిల్లల్ని కూడా మసీదులో ప్రేయర్కి జాయిన్ అయ్యేటట్టు చూస్తుండేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ ఏ స్వీట్ రిమైండర్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ of parents lost to time, of a mother who understood her boy's deepest feelings even if they remained burned in his heart. ఓకే, సో ఏదైతే వాళ్ళ మదర్ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎంతో స్వీట్ మెమరీస్, బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్తో లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసి ఉన్నారు. సో వాళ్ళ మదర్ అర్థం చేసుకున్న విధానము అంతా, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా ఆయన హార్ట్లో బరీ చేసేసుకొని ఒక బాధాకరమైన గుండెతోటి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద లెసన్ మై మదర్. ఓకే, థ్యాంక్ యూ.